ఎవరైతే ఇవాళ ఎంతమంది నిన్న కూడా చెప్పిన మళ్ళీ అలా అందరికందరూ అన్నా మాకు ఇష్టం లేదే ఆ పార్టీ మీద, అన్నా మాకు ఇష్టం లేదే పార్టీ మీద. మరి ఏం చేస్తారంటే కండువల కప్పుకుంటమే ఓట్లు మాత్రం నీకే ఇస్తామని చెప్పింది. కానీ నిన్న చెప్పిన ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళను మఫ్టీలో పెట్టి ఒక్కొక్క సర్పంచ్ ఏం చేస్తుండో మొత్తం రిపోర్ట్ తీసుకున్నాడు. సర్పంచ్ ఎవరి దగ్గర మాట్లాడుతున్నాడు, ఎక్కడికి పోతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఓటు వాళ్ళకి అడుగుతున్నా, ఓటు ఇతరులకు ఏమంటున్నా, అవన్నీ చేసి ఒక్కొక్కరు కట్టడి చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే మీరన్నట్టు 4 రోజులలో మొత్తం కట్టడి చేసి అందరినీ కబ్జా తీసుకొని నమ్మకం కలిగేదాకా వదిలిపెట్టే గుర్తుపెట్టుకోండి. చివరికి ఇంత జరిగినప్పటికి కూడా వాళ్ళకు అనుమానం వచ్చింది. జనం ఏం చేస్తారో అనుమానం వచ్చి అసలు పొద్దున పూట వాకిల అలుకుసలే కాడ ఇట్లా డబ్బులు తీసి ఇచ్చేసిపోయినాడ ఇంటింటికి ఇట్లా అక్కడక్కడ మీరు తీసుకోండి ఓటేయండి అని. అంతకుముందు ఇచ్చినే కాకుండా వాళ్ళు పోలింగ్ స్టేషన్లలో పనిచేసే సిబ్బందితోటి వాళ్ళు సంబంధం పెట్టుకొని పలాని ఎల్లయ్య ఓటు ఇంకా రాలేదు, పలాని మల్లయ్య ఓటు ఇంకా రాలేదు మీకు అని చెప్పి 11 గంటలకు 12 గంటలకు వీళ్ళు మెసేజ్లు పెడితే వాళ్ళ కార్యకర్తలు మళ్ళీ డబ్బులు ఇచ్చి తీసుకుపోయి అక్కడ పెట్టారు. మీరు అనుకున్న సైలెంట్ ఓటు అన్నది చూసావా? సైలెంట్ ఓటు కానీ సాయంత్రం పూట లైన్లు కట్టి 9 గంటల దాకా ఓట్లు వేయించి చూసినావా? అవన్నీ కూడా ఇళ్లలో పోయి డబ్బులు ఇచ్చి లైన్లలో నిలబెట్టిండ్రు. లైన్లలో కూడా మనకంత శక్తి లేక కానీ లైన్లలో నిలబడ్డ వాళ్ళు కూడా 2 గంటలు 3 గంటలు వాళ్ళు కూడా లైన్లో నిలబడి అక్కడనే ఉండి డబ్బులు ఇచ్చుకుంటా కూడా ఓట్లు వేయించి గుర్తుపెట్టుకోండి. అంటే గిన్ని రకాల దుర్మార్గాలు చేస్తే వచ్చిన ఫలితం గది, లేకపోతే గెలిచే ప్రసక్తి లేదు. అంటే నాకు తెలిసి కేసీఆర్ తెలంగాణ ప్రజలకి 4 రకాల చెడు సాంప్రదాయాలు ఇచ్చిపోయిండు. ఒకటో సాంప్రదాయం సొంత పార్టీలో ఉన్న నాయకులకు కూడా వెలగట్టే సాంప్రదాయం ఎక్కడ ఉండదు, గుర్తుపెట్టుకోండి. జనరల్ ఎన్నికలు వచ్చినాయంటే సర్పంచ్ 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుంటాడు ఎమ్మెల్యే కోసం, కార్యకర్తను 10,000 20,000 ఖర్చు పెట్టుకుంటాడు. అన్నా నా వంతుకు భోజనం పెట్టిస్తా అంటాడు, నా వంతుకి ఇగో ఈ బూత్ చూసుకుంటా అంటాడు. కానీ ఇక్కడ కేసీఆర్ ఇచ్చిన సాంప్రదాయం ఏంటంటే కార్యకర్తకు నాయకుడికి ఆయన సత్తాన్ని బట్టి, ఆయన శక్తిని బట్టి, ఆయన ఓట్లు వేయించే పద్ధతిని బట్టి వెలగట్టి డబ్బులు ఇచ్చింది. సర్పంచ్కి ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఎంపీడీలకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? 5 ఏళ్ళు ఆ ఎమ్మెల్యే దగ్గర, మంత్రి దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర పనిచేయించుకొని ఎన్నికలు వచ్చినప్పుడు గెలిపిస్తారని చెప్పేది కేసీఆర్ మాట. కానీ ఇక్కడ సొంత పార్టీలకు కూడా డబ్బులు ఇచ్చిండు. ఇక పరాయి పార్టీలకు అయితే లెక్కలేదు. కొంచెం లొంగిపోతారు. నిన్న ఉమాగారు చెప్పిండు, నాకే స్వయంగా ఫోన్ చేసిండు 1 లక్ష రూపాయలు ఇస్తాను. ఇలా చాలా మందికి ఫోన్లు వచ్చి ఉంటాయి. తీసుకుంటూ సప్లై తీసుకొని సప్లైగా ఉన్నారు. ఎట్లా కనబడుతున్నా నీకు ఎట్లా కనబడుతున్నా అని చెప్పి ప్రశ్నించే వాళ్ళు కూడా ప్రశ్నించి ఉన్నారు. ఇట్లా అన్ని రకాలు జరిగినాయి. కానీ ఈ దుర్మార్గపు సాంప్రదాయం అంతమైద్దని చెప్పి అనుకుంటున్నాను నేను. పాత పద్ధతిలో మళ్ళీ ఎవరి పార్టీ వాళ్ళు స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే వాతావరణం వస్తుందని చెప్పి భావించాను. మూడోది, నిన్న చూసిన సచివాలయంలో పోలీసులు కూడా ఎగురుతాను, ఇల్లు కొట్టుకుంటా. గదే పోలీసులు ఈ నియోజకవర్గంలో డబ్బులు చేరవేసినట్టు ఒక అర్థం ఉంది. కానీ డబ్బుల పంపకాన్ని కూడా ఎస్కార్ట్ చేసింది వీళ్ళు. అక్కడ పంచుతున్నప్పుడు డబ్బుల పంపకాన్ని కూడా ఎస్కార్ట్ చేసింది. నేను ఎవరు చెప్తాను, ఒక ఎస్ఐ అయితే పిలిచిండ మనోడిని, ఏమైనా బుద్ధి ఉందా, నువ్వు ఎవరి సొమ్ము తింటున్నావు, ఎవరికి పని చేస్తున్నావు అంటున్నాడు. ఎవరి సొమ్ము తింటాడు అంటే ఎంత అహంకారమో చూడండి. అంటే కేసీఆర్ సొమ్ము తిని నువ్వు ఇతర పార్టీలకు పనిచేస్తావు అని చెప్పి మన కార్యకర్తకు అడిగిందని చెప్పి నేను ఎవరు అంటున్నారు. అంటే పెన్షన్ కేసీఆర్ సొమ్మ, సర్పంచి తన బిల్లు రావడం కేసీఆర్ సొమ్మ. అంటే గంత స్థాయికి దిగజారిపోయింది. అంటే పోలీస్ స్టేషన్లు కూడా నేరుగా ఆ పార్టీలో ఉంటేనే, ఆ పార్టీకి ఓటు వేయిస్తేనే నువ్వు ఉండాలి అనే స్థాయికి వెళ్ళిపోయిందంటే అంటే ప్రజల యొక్క ప్రజాస్వామిక హక్కుని ఎట్లా కాల రాసిందో మనకు అర్థం కావాలి.
గతంలో ఎప్పుడు లేదు నాకు తెలిసి. ఎన్నికడెక్కడో దాదాగిరి చేసి పోలింగ్ బూతులలో దొంగ ఓట్లు వేసుకోవడం చూసినాం. కానీ ఇట్లా సర్కారు యంత్రాంగమే ఇట్లాంటి చిల్లర పని చేసిన చరిత్ర ఎప్పుడు లేకుండే. ఇవో అట్లాంటి సాంప్రదాయాన్ని ఇచ్చిన వ్యక్తి కేసీఆర్. చివరికి ప్రజలకు ఓటు హక్కు అనేది ఆత్మగౌరవానికి ప్రతీక. అది అంబేద్కర్ చెప్పిన మాట ఏంటి? నేను గుడిసెల్లో ఉన్నవాడికైనా కానీ ఆ ఆత్మగౌరవానికి ఆ ఓటుకు వెలగట్టినటువంటి చిల్లర పద్ధతి కూడా తెలంగాణలో అలవాటాయి. నేను చాలాసార్లు నేను కూడా పోటీ చేశాను కాబట్టి 2014 ఎన్నికల వరకు మాకు 5 పదుల బిల్ల కూడా పంచడం తెలియదు. ఈవెన్ 2018 కూడా మాకు తెలియదు. కానీ ఇవాళ ఎక్కడ పోయినా అయ్యో ఏమి ఇవ్వకపోతే ఓట్లు పడతాయా, ఏదో కొంత ఇవ్వాలి, ఏదో కొంత ఇవ్వాలి. నేను హుజరాబాద్లో మీకు చెప్పిన వాళ్ళు 6,000 ఇస్తాను, మళ్ళీ 4,000 రూపాయలు చొప్పున చివరి రోజు ఇచ్చుకుంటా పంపేటట్టుందని చెప్పి అనుకుంటాను. మరి మీరే మిస్టర్ బిడ్డ అన్నారు. నేను ఏమి అంటే వాళ్ళు పువ్వు ఇచ్చినప్పుడు నువ్వు పత్రని ఈ బిడ్డ అన్నారు. అంటే నాలాంటి 20 ఏళ్ళు వాళ్ళకు సేవ చేస్తే ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ ఏంటంటే వాళ్ళు పువ్విత్తుని బిడ్డ నువ్వు పత్రని ఏమని చెప్పిందంటే వాళ్ళు నా పైసలు తీసుకోవడానికి అడగలే వాళ్ళు. కానీ ధర్మానికి ఏమైనా కాగల, నీవేనా ఓడిపోగల, జనమందరం ఒక రకంగా ఉండరు కదా బిడ్డ, ఎందుకైనా మంచిదని చెప్పిందంటే ధర్మం కాపాడడానికి, నన్ను గెలిపించడానికి వాళ్ళు పడ్డ తపన, వాళ్ళు చేసిన సూచన అది నెగిటివ్ సూచన కాదు. అంటే కేసీఆర్ తట్టుకోవాలంటే ఆ పని చేయాలని చెప్పి కోరింది. అంటే ప్రజలే నేరుగా అడిగిన చరిత్ర నాకు తెలిసి ఎక్కడ దేశం లేదు, అక్కడ ఉండే. దాన్ని అంతా ఇవాళ ఎక్కడ పోయినా జనరల్గా మన కార్యకర్తలు సర్పంచ్ అయినానే ఎంపీపీ కావాలని కోరుకుంటాడు, ఎంపీపీ అయినానే ఎమ్మెల్యే కావాలని కోరుకుంటాడు, జడ్పీటీసీ అయినానే ఎమ్మెల్యే కావాలని కోరుకుంటాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత ముసలితనం వచ్చింది 60 ఏళ్ళు దాటిపోతే పార్లమెంట్కి పోవాలనుకుంటాడు. కానీ ఇవాళ అట్లా ఛాన్స్ లేదు. 20 ఏళ్ళుగా కష్టపడ్డా, 30 ఏళ్ళుగా కష్టపడ్డా మళ్ళీ నువ్వు ఎమ్మెల్యేగా టికెట్ తెచ్చుకుందాం అంటే నీ దగ్గర ఏం పాడైంది అంటారు. జనరల్గా మన మిత్రులే అంటారు. నిజమైన నువ్వు బాగానే కొట్లాడినావు, 20 ఏళ్ళు సేవ చేయడం, కానీ నీ దగ్గర ఏం పాడైంది అంటాడు. ఇవాళ ఎమ్మెల్యే కావడానికి ఉన్న అర్హత ఏందో తెలుసా? ఎన్ని కోట్లు ఉన్నాయి నీ దగ్గర అనేది అర్హతగా మారిపోయింది. అంటే ప్రజాస్వామ్యాన్ని తెలంగాణ గడ్డ మీద నాకు తెలిసి వీరు చాలా అపారమైన అనుభవం ఉంటుంది. వాళ్ళు నాకు తెలిసి ఒక 30 ఎన్నికలు 35 ఎన్నికలు చవి చూసి ఉంటారు, 30-40 ఎన్నికలు చూసి ఉంటారు. ఆ పెద్ద మనుషులకి ఎప్పుడన్నా బూతుకు పైసలు ఇస్తే బూతులో పనిచేసే వాళ్ళంతా బువ్వ తినడానికి పనికొచ్చేది కావచ్చు, ఓ దావత్ చేసుకోవడానికి పనికొచ్చేది కావచ్చు. కానీ ప్రజలకు లిక్కర్ పంచింది కానీ ప్రజలకు పైసలు పంచిన చరిత్ర నాకు తెలిసి వీళ్ళకి తెలియకపోవచ్చు. కానీ ఇక్కడ మద్యం ఒక్కొక్క బూతుకు 28 పెట్టెలు 30 పెట్టెలు వచ్చినాయి. అది కూడా రాయల్స్ దాకా వచ్చిందని కొంతమంది, ఇంకేదో అంతకంటే బ్రాండ్ ఎక్కువ వచ్చిన కొంతమంది మాట్లాడకూడదు. అంటే మద్యం డబ్బుతో ప్రజాభిప్రాయాన్ని, ప్రజల ఆత్మగౌరవాన్ని అంగట్లో సరుకులాగా కొనే ప్రయత్నం చేసిన వ్యక్తి కేసీఆర్, గుర్తుపెట్టుకోండి. అందుకే మనం అంటాం చూసిన ఊర్లలో ఏ చెడు సాంప్రదాయాన్ని అయితే ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తాడో ఆ చెడు సాంప్రదాయంలోనే మళ్ళా మట్టి కలిసిపోతాడు అని అర్థం. కానీ ప్రజలు అనుకున్నారు ఒకవేళ మళ్ళీ కనుక కేసీఆర్ని గెలిపిస్తే ఇక ఏం మిగిలదురా బిడ్డ, ఇక్కడనే మాట్లాడు, ఈసారి భూములు గుంజుకున్నాడు కానీ రేపు మా గ్రామాలనే కథం చేస్తాడేమనే భయం కూడా పడ్డారు వాళ్ళు. కేవలం 30,000 కుటుంబాల బాధిత కుటుంబాలని ఏవైతే అనుకున్నామో రేపు 50,000 కుటుంబాలు, 1,00,000 కుటుంబాలు ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. అందుకని కేసీఆర్ గెలిపించదని చెప్పి అనుకున్నాం. కానీ కేసీఆర్ గెలిచింది తొండి చేసి అప్రజాస్వామిక పద్ధతిలో గెలిచిండు. ఇవాళ ఎన్నడో ఒకనాడు దీంట్లో వాళ్ళు కూడా మాడి మసి అయిపోక తప్పదని చెప్పి నేను ఋషిని కాదు కానీ నేనైతే హెచ్చరిస్తున్నాను.